హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను మసాలా కారపూస చేయబోతున్నానండి. మసాలా కారపూస అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి బయట ఏ షాపులోని కూడా నేను చేసిన విధంగా ఫ్లేవర్తో టేస్టీగా దొరకదండి. అంత టేస్టీగా ఉంటుందండి. మసాలా ప్రియులకి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఈ మసాలా కారపూస తయారు చేసుకోవడం కోసం నేను ముందుగా ఒక అరకిలో పండుమిర్చి తీసుకున్నానండి. పండుమిర్చి అయితే కారంగా స్పైసీగా చాలా బాగుంటుందండి. సో దానికోసం ఒక అరకిలో పచ్చిమిర్చి తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉప్పు ఒక అర గ్లాసుడు అంటే పావు కిలోలో సగం. అల్లం ఒక 100 గ్రాములు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఒక 5 పెద్ద పాయలు తీసుకోవాలండి. వాటిని ఈ విధంగా శుభ్రపరచుకుని రేకలుగా తీసుకోవాలి. యాలకులు ఒక 40 యాలకులు తీసుకోవాలి. లవంగాలు ఒక 50 లవంగాలు తీసుకోవాలి. దాల్చిన చెక్క మామూలుగా అయితే ఒక ఇన్ని ముక్కలు కొలతగా రఫ్గా తీసుకుంటాము. కానీ పక్కా కొలతలు చెప్పాలంటే టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రావాలి అంటే ఒక అంగుళం సైజు ఉండేలా ఒక్కొక్క ముక్కని ఒక 20-25 ముక్కలు తీసుకోవాలి. మామూలుగా అయితే ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఉప్పు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం మెత్తగా అయ్యేలా పేస్ట్ మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అనేవి అంత మెత్తగా పేస్ట్గా అవ్వదండి. పచ్చిమిర్చి త్వరగా పేస్ట్ అయిపోవడం వల్ల ఇవి మెత్తగా అవ్వవు. దానికోసం ఇదిగోనండి ఇలా గ్రేవీగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రపరిచి ఉంచుకున్న పండుమిర్చి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇది మా అమ్మ ఓన్ రెసిపీ అండి. మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. జనరల్గా కారపూస అంటే పచ్చిమిర్చి ఓన్లీ మిక్సీ పట్టి వాటర్ తీసి కారం వేసుకుని పచ్చిమిర్చి నీళ్ళు వేసుకుని ఓన్లీ కారంగా వండుకుంటాం. అలా కాకుండా ఇంకొంచెం వెరైటీగా ఇలా మసాలా దినుసులన్నీ వేసుకుని ఇలా మసాలా కారపూస కింద వండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం పచ్చిమిర్చిని అన్నింటినీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇదిగోనండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ
ఒక జల్లెడ కానీ లేదంటే స్ట్రైనర్ సహాయం తీసుకొని ఈ వాటర్ ఒకటి కిందకి దిగే విధంగా వాటర్ తీసుకోవాలి. ఇలా వడగట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వాటర్ మిక్సీలోంచి వేసుకోండి. ఎందుకంటే ఆ వాటర్ చెదిరి మనం కంటి మీద అది పడితే చాలా ఎక్కువగా మండుతుంది. దానికోసం జాగ్రత్త. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను గరిటె సహాయంతో ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ కిందకి దిగే విధంగా వడగట్టుకుంటున్నానండి. లేదు అంటే కావాలంటే చేతితో కూడా ఇలా కలుపుకోవచ్చు. ఇలా వడగట్టిన తర్వాత అందులో మరికొంచెం వాటర్ మళ్ళీ పోసుకొని మళ్ళీ వడగట్టుకోవాలి. నేను ఈ విధంగా ఒక 1/2 కేజీ పచ్చిమిర్చికి నాకు ఈ పచ్చిమిర్చి కారం బట్టి వాటర్ అనేది పడుతుంది. నాకైతే ఒక 3 లీటర్లు వాటర్ పట్టిందండి. ఇందులో కారం ఉంది లేదో అనేది తెలుసుకోవడం కోసం ఇవి కొంచెం కలర్, ఈ పేస్ట్ అనేది కలర్ మారిపోతుంది, లైట్ కలర్లోకి వస్తుంది. కారం అంతా వాటర్లో దిగిపోతే ఇది లైట్గా మారుతుంది కలరు. అలా నాకు ఒక 3 లీటర్లు వాటర్ పట్టింది. ఇదిగోనండి, ఇందులోంచి తీసివేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఇది ఉంది కదండి, వీటిని కూడా మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే శనగలు నానబెట్టుకొని లేదంటే శనగపప్పు కానీ శనగలు కానీ ఏదైనా సరే నానబెట్టుకుని అందులో ఓన్లీ ఇంకా ఉప్పు కారం మసాలా ఏమీ వేయకుండా ఓన్లీ ఈ పచ్చిమిర్చి ముద్దను వేసుకుని కలుపుకొని వడల్లా వేసుకుంటే మసాలా వడలు బాగుంటాయండి టేస్ట్. అలాగే పకోడీల్లో కూడా పచ్చిమిర్చి బదులు ఇది వేసుకుంటే మసాలా పకోడీల టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ వాటర్ని అంతటినీ కూడా బాటిల్ తీసుకుని నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వాటర్ బాటిల్లో వేసేసుకుని ఈ కారం నీళ్ళు అనేవి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కనుక 6 నెలలు నిల్వ ఉంటాయండి ఈ వాటరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసుకుని కరిగిన తర్వాత మసాలా కారపూస అనేది వండుకుంటాము. ఇందులో ఈ వీడియోలో నేను మసాలా కారపూస వండి చూపించట్లేదు, ఎందుకంటే మరీ వీడియోలు అంత ఎక్కువైపోతుంది కదండి. దానికోసం నేను కారపూస అనేది ఈ వాటర్తో మళ్ళీ వండి నేను వీడియో అనేది పెడతానండి. టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతం, అమోఘంగా ఉంటుందండి. నాకైతే 3 బాటిల్స్లోకి వచ్చిందండి వాటరు. కారాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, పచ్చిమిర్చి కారాన్ని బట్టి. పిండి కలిపేటప్పుడు అస్సలు ఇంకా ఉప్పు అనేది వేసుకోకుండా ఈ వాటర్తోనే కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మనం ఇలా వాటర్ తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే మనం 6 నెలల వరకు స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలితే అప్పుడు ఈజీగా పిల్లలకి హ్యాపీగా స్నాక్స్ వండి పెట్టుకుంటే వాళ్ళు స్నాక్స్ బాక్స్లోకి చాలా ఇష్టంగా పట్టుకెళ్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎందుకంటే టేస్ట్ చాలా 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 బాగుంటుందండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please support my channel.